ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల బ్రేక్ అంటూ హఠాత్తుగా ట్రంప్ ఒక ప్రకటన చేసేసరికి ప్రపంచం మొత్తం నిజంగా యుద్ధానికి బ్రేక్ పడిందా అన్న ఒక చర్చ స్టార్ట్ చేసేసింది. కరెక్ట్గా ట్రంప్ ప్రకటన వచ్చిన ఒక అరగంటలోనే ఇరాన్ దీని మీద స్పందించింది. ఎలాంటి చర్చలు జరగలేదు అమెరికాతో, ఇదంతా ట్రంప్ కుట్ర అంటూ ఇరాన్ మాట్లాడుతోంది. నిజంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయా? ట్రంప్ ఎందుకు ఆ ప్రకటన చేసి ఉండొచ్చు? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్, ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్న రమేష్ కండిగంటి గారు. రమేష్ కండిగంటి గారు, హఠాత్తుగా ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల బ్రేక్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటనకు కారణం ఏమై ఉండొచ్చు? సార్ దీన్ని సతీష్ సార్, నేను దీన్ని 100% ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అంటే వ్యూహాత్మక మౌనంగా కావాలని ట్రంప్ ఒక పెద్ద బిగ్ ప్లాన్ కోసము దీన్ని వాడుకోవడానికి, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ ని అనాలిసిస్ చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయము. ట్రంప్ ఈ విధంగా ఎందుకు చెప్పారంటే, సైకలాజికల్ ఆపరేషన్స్, సైఆప్స్ అంటారు, సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా శత్రు దేశాన్ని గజిబిజి గందరగోళం చేసి వాళ్ళని ఒక అయోమయ స్థితిలో నెడటానికి యుద్ధంలో ఉపయోగించే ఒక తంత్రం ఇది. కాబట్టి ఆయన జస్ట్ మీరు ఊహించుకోండి, 24 అవర్స్ బ్యాక్ ఏమన్నాడు, 100% మీరు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర గనక షిప్స్ ని ఫ్రీ ప్యాసేజ్ గనక మీరు ఇవ్వకపోతే మీ పవర్ ప్లాంట్స్ అన్ని కొట్టేస్తానని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ అన్ని. మళ్ళీ ఎమ్మంటే యూటర్న్ తీసుకొని నేను ఒక 5 రోజులు యుద్ధం ఆపుతున్నాను అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే, సైబర్ స్పేస్ లో ముఖ్యంగా సైబర్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ ని కొట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు ఈ టైంలో, ఫిజికల్ గా బాంబింగ్ ఆపినట్టు కనపడి. కాబట్టి ఇరాన్ దీన్ని 100% అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే చాలా నష్టపోద్ది. ఓకే, అంటే మరి ఇరాన్ అర్థం చేసుకున్నట్ట చేసుకోలేనట్ట? అసలు ట్రంప్ అమెరికాతో మాకు చర్చలే జరగలేదు, అసలు చర్చ అంటూ జరిగితేనే కదా అంటూ ఒక కామెంట్ చేసింది ఇరాన్. 100% నాకు తెలిసిన సమాచారం ప్రకారము సతీష్ గారు, చర్చలు జరగలేదు. చర్చలు జరిగినాయి కానీ ఇరానియన్స్ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు అనేది అమెరికా చెప్పాలి కదా. అవును, అది చర్చలు అయితే జరగలేదండి. ఇరాను అమెరికా మధ్య చర్చలు జరగలేదు. ఇది ఏకపక్ష నిర్ణయమే డొనాల్డ్ ట్రంప్ ది. అంటే గోటితో పోయేది అనుకుంటే ఇరాన్ దాడికి ఏమైనా ట్రంప్ భయపడ్డా? భయపడి ఒక అడుగు వెనక్కేసాడు అనుకోవచ్చా? చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్న కొంతమంది మద్దతు అమెరికాకు అవసరమైంది ఇప్పుడు. ముఖ్యంగా నేటో కంట్రీస్ లో ఉన్న కొన్ని కంట్రీస్, యూరోపియన్ యూనియన్ నుంచి కొన్ని కంట్రీస్ ని తన వైపుకు తిప్పుకోవడానికి కొంత సమయం కావాలి అమెరికాకి. ఆ సంధికాలం, ఆ సమయాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ హీ బాట్ ది స్ట్రాటజిక్ టైం. వ్యూహాత్మకంగా కాలాన్ని ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే, యూకేని తన వైపు తిప్పుకోవడానికి, యూకేతో పాటు కొద్దిగా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ లేదా ఇటలీ లాంటి కొన్ని కంట్రీస్ తన వైపు తిప్పుకోవడానికి, చాలా అడుగులు వేయడానికి, హోంవర్క్ చేయడానికి టైం కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యంగా ఇరాన్ కి ఏదైతే చెప్పాడో ఆ మాట జరగదు. సంధికాలము అని చెప్పాడు కదా, కానీ సంధికాలం జరగదు. మీరు చూడండి, 100% అటాక్స్ జరుగుతూనే ఉంటాయి అమెరికా నుంచి ఇరాన్ మీద. దేని మీద జరుగుతాయి? ఎట్లా జరుగుతాయి? డైరెక్ట్ అటాక్స్ జరగవు, సైబర్ స్పేస్ లో అటాక్స్ జరుగుతాయి. అది అక్కడ మనం గమనించాల్సింది అది. కాబట్టి 100% యూ హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మధ్య కొంచెం అంతరం ఉంటుంది చూడండి. ఆ అంతరాన్ని బట్టి మనము చదవాలే కానీ చెప్పింది 100% ట్రంప్ ఫాలో అవ్వడు. ఓకే, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇది ట్రంప్ ప్రకటన అనుకున్న అసలు స్ట్రాటజీ అని చెప్తున్నారు. పిక్చర్ అలాగే కనిపిస్తోంది. కానీ ఇరాన్ కూడా వెంటనే రియలైజ్ అయింది, అసలు చర్చలే జరగలేదు, ఇది ట్రంప్ కుట్ర అంటోంది. ఇలాంటప్పుడు ఇప్పుడు ఇరాన్ స్పందన ఎలా ఉండొచ్చు? ఇరాన్ ఏ మాత్రము వెనకడుగు వేయదండి. దాని యొక్క పూర్తిగా అది ఫైట్ చేయడానికే రెడీ అయ్యి పూర్తిగా ఫైట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సతీష్ సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా అనుభవం ఉన్నవారు. మన 10 టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే, 2 రకాల నేషనలిజం ఉందండి. జాతీయవాదం 2 రకాలు సతీష్ గారు. ఒకటి కార్పొరేట్ నేషనలిజము, రెండోది కల్చరల్ నేషనలిజం.